అండి వెల్కమ్ మన తెలుగు సోల్ ఛానల్కి. హైదరాబాద్లో అమీర్పేటలో ఉన్న నర్సింగ్ స్టోర్కి వెళ్తూ ఉన్నానండి. ఫస్ట్ మార్నింగే బయలుదేరాం. ఫస్ట్ స్టోర్కి వెళ్ళేస్తే మళ్ళీ ఫుల్ రష్ ఉంటుంది. అందరికీ తెలుసు కదా నర్సింగ్ అంటే ఆ బిల్డింగ్ సెక్షన్లో, అందుకు ఎంతెంత రష్ ఉంటుందో. అందుకని స్టార్టింగ్ ఫస్ట్ 10కి ఓపెన్ అని చెప్పారు. 10 ఓపెన్ అయ్యే టయానికి వెళ్ళాను. వెళ్తే అప్పటికే కొంచెము మనుషులు వచ్చేస్తున్నారు. నేను వెళ్ళినప్పటికే ఫస్ట్ కింద సెక్షన్ అంతా ఫ్యాబ్రిక్ ఉంది. నేను ఫస్ట్ ఫ్యాబ్రిక్ వెళ్ళలేదండి. ఫస్ట్ పైన డ్రెస్సెస్, శారీసు ఆ కలెక్షన్స్కి వెళ్ళాను. ఫస్ట్ ఇది చూసేసుకొని తర్వాత ఫ్యాబ్రిక్ వద్దాం అనుకున్నాను. ఫ్యాబ్రిక్కి ఫస్ట్ శారీస్కి వెళ్ళేసి టిష్యూలో ఇప్పుడు వర్క్ వచ్చిన శారీసు, రెడీమేడ్ బ్లౌజెస్ కూడా వచ్చేసాయండి. దీనికి ఫుల్ బ్లౌజు అంత వర్క్ వచ్చేసింది. ఈ విధంగా ఇది చూసి సింపుల్గా అనిపించింది. తర్వాత ఇందులోనే ఇంకొక టైప్ వర్క్ వచ్చిన శారీస్ చూశాను. ఈ 3000 అబోవ్ ఉన్నాయండి ఈ శారీసు. ఇది మొత్తం వర్క్ వచ్చింది. పళ్ళుకి అయితే బాగా ఫుల్ వర్క్ వచ్చేసింది. ఈ కలర్ చాలా బాగుంది. మా పాపకు చూస్తూనే తనకి పింక్ ఇష్టమని ఈ పింక్ తీసుకోమని చెప్తుంది నాకు. ఒకసారి ఇది కూడా ట్రై చేస్తున్నాను. ఇవంతా ఇప్పుడే వచ్చిన ఇలాంటి అందరికీ తెలుసు కదా. టిష్యూలో నార్మల్గా వచ్చినవి ఉన్నాయి, ప్లెయిన్ ఉన్నాయి, డిజైన్స్ ఇట్లా అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందని ఈ శారీ ట్రై చేశాను. ఫ్యాబ్రిక్స్లలో చాలా ఇష్టం కదా. అందులోనూ మన విడి క్లాత్ తీసుకొని వాటికి అంతా సెలెక్ట్ చేసుకునేందుకు ఈ స్టోర్ చాలా బాగుంటుంది. ఈ స్టోర్కి వచ్చాను. ఫస్ట్ శారీస్ నుంచి మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఇక్కడే ఉన్నాయండి. రెడీమేడ్ డ్రెస్సెస్ అన్నీ చూసేయచ్చు అనిపించింది. ఈ శారీస్ అయితే చాలా బాగా నచ్చాయి. అంటే మనం చిన్న చిన్న పార్టీస్కి 2-3 టైమ్స్ కట్టుకున్నా మనకి వర్తిట్ అనిపిస్తుంది. అందుకని ఆ శారీలో ఒక శారీ తీసుకున్నాను. మళ్ళీ డ్రెస్సెస్ సెక్షన్కి వచ్చి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. మా పాప అయితే అన్నీ నాకు పింకు, పర్పుల్ అయితే చూపిస్తానికి ఏ ఇష్టం అయితే అవి చూపించేసి దిస్ ఈజ్ వెరీ గుడ్ మమ్మీ అని చెప్తుంది నాకు. ఇక్కడ ఉన్న అన్ని టాప్స్ అన్నీ చూశాను. కొన్ని టాప్స్ నచ్చాయి, కొన్ని అంత నచ్చలేదు. నచ్చిన వాటి మటుకు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. ప్రతి సంవత్సరం మనకి యానివర్సరీ సేల్ అనేది ఉంటుంది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆషాఢం సేల్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఏంటండి. సెట్ అండి. సెట్ ఉన్న డ్రెస్సెస్ కూడా కొన్ని చూశాను. ఇందులో కొన్ని అయితే మరీ బిగ్ సైజు ఉన్నాయి. నా సైజు కొన్ని నచ్చినట్టయితే కొన్ని మాత్రమే ఉన్నాయి నా సైజులో. కొన్ని మరీ స్మాల్ సైజు ఉన్నాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది చాలా బాగుందనిపించింది. ఎల్లో మామూలుగానే నాకు నచ్చుతుంది. కొన్ని ఇందులో ఒక ఎల్లో కలర్ తీసుకున్న. బ్లాక్ అయితే చాలా బాగుంది చూసానికి. బ్యాక్ పర్పుల్ బ్లాక్ తీసుకొని ట్రై చేద్దాం అనుకున్నా. మా పాప ఫుల్ బ్లాక్, ఇంత బ్లాక్ వద్దు మమ్మీ అని చెప్తుంది. కానీ బ్లాక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. బ్లాక్ చాలా బాగుంటుంది ఎవరికైనా. మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి స్టిచ్చింగ్ చేసినవి కూడా. ఈ స్టిచ్చింగ్ తీసుకోవడం వల్ల మనం వెంటనే యూజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ క్లాతింగ్ తీసుకొని టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి అంతా టైం పడుతుంది మనకి అనిపించింది నాకు. మొత్తం సెట్ అండి. సెట్ మనకి చిన్నితో సహా వచ్చేసినాయి. సెట్టు ఇవన్నీ 3000 అబోవ్ ప్రైజెస్లో ఉన్నాయి. మనకి ఇంకా సేల్ ఉంది కదా, మనకి ఇంకా తక్కువ ప్రైజే పడుతుంది. పర్పుల్ కలర్ చాలా బాగా నచ్చిందండి. లాంగ్ ఫ్రాక్ ఇది చాలా లాంగ్ ఉంది. ఏమన్నా అడ్జస్ట్ చేస్తానని అడిగితే కొంచెం చేస్తాం అడ్జస్ట్ అన్నారు. అయినా కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో అనిపించింది. అందుకని కొంచెం తీసుకొని ఇది కోట్ మోడల్లో వచ్చిన డ్రెస్ అండి. ఇది 3 పీసెస్ డ్రెస్. ఇది కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ కూడా వీటిలో 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ అది బ్లూ కలర్లో ఒకటి. ఇది గ్రీన్. ఇది మొత్తము ప్లాజా వచ్చింది. కింద అంతా వర్క్ వచ్చిందండి డ్రెస్కి. టాపు మొత్తం చూడండి. ఇది బాటము, టాపు. ఇది 4000 అబోవ్ ఉందంటే ఆల్మోస్ట్ 5000 ఉంది ఈ డ్రెస్సు. ఇవన్నీ కొంచెం చెమ్మికీలు వచ్చినవి అందుకున్నవి. ఇవన్నీ అండి అన్నీ రెడీమేడ్ కుర్తా సెట్ వచ్చినవి మొత్తము.
అయితే ఇంత చేప మమ్మీ తొందరగా సెలెక్ట్ చేసుకో బయటికి వెళ్దాము అని అంటున్నారు. అందుకని చెప్పి కొంచెం ఫాస్ట్‌గానే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. పిల్లలకి ఇవన్నీ బోరింగ్ కదండీ! ఒకే చోట కూర్చొని మనం చూసుకుంటూ గంటలు గంటలు ఉంటే. కాటన్ డ్రెస్ అండి. కాటన్‌లో వైట్ చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. 1, 2 నచ్చాయి గానీ సైజు లేకపోయినాయి నాకి. అందుకని మళ్ళీ బ్యాగ్ తిరిగి పెట్టేయాల్సి వచ్చింది. ఇది తీసుకుంటుంటే మా పిల్లలకి అసలు నచ్చలేదంట ఇది. ఈ టాప్ జస్ట్ జీన్స్ మీదకి అందుకని తీసుకోలేదు. డ్రెస్సులయితే చాలా బాగున్నాయనిపించిందండి నాకి. ఇక్కడ నుంచి తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ సెక్షన్‌కి వెళ్ళాలనుకున్నాను. ఫస్ట్ శారీస్ తర్వాత ఫ్యాబ్రిక్ వచ్చాను. ఫ్యాబ్రిక్ వచ్చి ఫస్ట్ వెల్వెట్ క్లాతింగ్‌లో కొన్ని ఫ్యాబ్రిక్కు, టెస్సర్‌లో అందుకు చూసాను. టెస్సర్‌లో చూపించారు గానీ నాకు ఎందుకో అంత మంచిగా అనిపియలేదు. ఎక్కువ వర్క్ వచ్చినట్టు అనిపించింది. కొంచెం సింపుల్‌గా బాగుండాలనిపించింది. తర్వాత ఇది మనకు అందరికీ తెలిసిందే ఇక్కితిలో చూశాను. డ్రెస్ మెటీరియల్స్‌కి అందుకు పాపకి గానీ బాగుంటుందని అని. పైన డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని కిందికి వచ్చేసరికి విపరీతంగా రష్ అయిపోయారండి. ఇక్కడ చూపించే వాళ్ళు కూడా ఫుల్ బిజీగా ఉన్నారనిపించింది నాకి. కొద్దిగా లేట్ అయితేనే ఫస్ట్ స్టార్టింగ్‌లోనే వచ్చాను. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇంకెంత రష్ ఉంటారో అనిపించింది నాకి. ఇప్పటికే పిల్లలకి లంచ్ టైం అవుతుంది. లంచ్‌కి వెళ్ళాలంటున్నారు. అందుకని కలంకారీలో కూడా చూశాను కొన్ని. కలంకారీ మామూలు పట్టులోను, అంతేకాదు సింథటిక్ ఇవన్నీ. ఒక బాక్స్‌లో అన్నీ కట్ పీసెస్ కట్ చేసి వేసింటారు. అందులో ఏమైనా సరిపోయే సైజెస్ ఉన్నాయా అని చూశాను. 1, 2 ఉన్నాయి కానీ మీటర్స్, 2 మీటర్స్, 3 మీటర్స్‌లలో అవి సరిపోయే సైజులో లేవండి. క్లాత్ ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది అనిపించింది. ఇది తీసుకోవాలనుకున్నాను. ఇది అడిగితే కట్ చేయించుకుంటే మీటర్ 550 చెప్పారు. కానీ సైజు కలరు నాకు కావాల్సినంత లేకపోయింది. తర్వాత అనదర్ కలర్ తీసుకున్నాను. తర్వాత టిష్యూ వాటికి వచ్చాను. ఈ శారీస్ కానీ డ్రెస్సెస్ స్టిచ్ కానీ బాగుంటాయి. ఇది 750 ఉన్నాయి ఇవన్నీ. ఈ ప్రైజెస్ ఇవి కూడా చాలా బాగున్నాయండి. డైలీ యూజ్ కానీ మామూలుగా చిన్న చిన్న దాంట్లోకి అందుకు. ఇక్కడే కొన్ని ఇంకా పీసెస్ కట్ చేసి పెడితే అవి కూడా చూడాలనిపించింది నాకు. ఇది 650లో ఉంది. ఇది చాలా బాగా అనిపించింది. మొత్తం వర్క్ వచ్చింది కానీ నాకు అది కావాల్సిన మీటర్స్ లేదు. జస్ట్ 1.5 మీటరే ఉండింది. అది పాపకు సరిపోదు, నాకే సరిపోదు కదా అని చెప్పి మళ్ళీ తీసుకోలేదు. ఇక్కడ కొన్ని శారీస్ అన్ని చూశానండి. ఇవన్నీ ఆర్గంజాలోను అందుకు. డోలా సిల్క్‌లో కింద వర్క్ వచ్చి అంతా వచ్చినది. లైట్ కలర్ తీసుకున్నాను. లైట్ తీసుకున్నానే కానీ మళ్ళీ ఈ స్టిచ్చింగ్ చేయిస్తే బాగుండదో అనిపించింది. దీని మీద చున్నీ కూడా సెలెక్ట్ చేసుకొని తర్వాత అక్కడే పెట్టేయాల్సి వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.